శ్రీమద్ రామాయణంలో కబంధుడు వికృత రూపధారి. అటువంటి కబంధుడి యొక్క రూపాన్ని వాల్మీకి మహర్షి ఎలా అభివర్ణించారు? రామాయణంలోని అరణ్యకాండలో రామలక్ష్మణులు సీతా వియోగం తర్వాత సీతాన్వేషణ కొనసాగిస్తూ వెళుతున్న నేపథ్యంలో వారికి కబంధుడు ఎదురవుతాడు. వాడి ఆకారం చాలా దుర్భరంగా ఉంటుంది. ఏకేన ఉరసి ఘోరేణ వక్షస్థలం నయనేన అశ్రుదర్శన. ఆ వక్షస్థలంలో కన్ను. వాడికి అశిరోగ్రీవం, తల ఉండదు, మెడ ఉండదు. ఏముంటుంది అంటే పొట్ట మాత్రమే ఉంటుంది. ఉదరం ఒక్కటే కనపడుతూ ఉంటుంది. ఆ ఉదరంలో ముఖం ఉంటుంది, అంటే నోరు ఉంటుంది. ఇలా రెండు దీర్ఘమైన బాహువులు, ఎంత అంటే యోజనాయతం, 8 కిలోమీటర్ల వ్యాపించి ఉంటాయి రెండు చేతులు. ఈ రూపాన్ని ఊహించటమే మనకు చాలా కష్టంగా ఉంది. మరి అలాంటి రూపం లేకపోయినా దానిలో ప్రతీకాత్మకంగా చెప్పబడిన జీవన విధానమే మనం కొనసాగిస్తున్నామన్న సత్యం చెప్పటం కోసమే కబంధుడి వృత్తాంతం రామాయణంలో 69వ సర్గలో అరణ్యకాండలో చెప్పబడింది. రెండు అతి దీర్ఘమైన చేతులు, మెడ తల లేనటువంటి దేహము, పొట్టలోనే ముఖం ఉండి వక్షస్థలంలో కన్ను ఉండి దూర ప్రాంతాన్ని కూడా చూడగలిగిన నేర్పు. అంటే ఏమిటి అంటే, ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలిద గురువు దైవము, ఎక్కడి ఈ మాయా అని అన్నమయ్య అన్నట్టు ఉత్తమమైన మానవ జన్మ దొరికిన మనం ఏం చేస్తున్నాం? అతి దీర్ఘమైన చేతులు, అవి ఎప్పుడు వికుర్వాణం కదులుతూ ఉన్నాయిట. దేనికోసం కదులుతున్నాయి నీ చేతులు? కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. పోతనామచ్చుడు భాగవతంలో అద్భుతంగా నీ ఇంద్రియముల యొక్క ప్రయోజనం ఏమిటో చెప్పాడు. ఆ శేషశాయిని అర్చించటానికి కదా నీ చేతులు ఉపయోగపడాలి. నువ్వేం చేస్తున్నావు? ధన సముపార్జనలో నిరంతరము మైళ్ళు మైళ్ళు పరిగెత్తుతూ ఉన్నావు, కానీ ఆ చేతులతో శివ పూజ చేసే ప్రయత్నం చేస్తున్నావా? చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నోడవనేడి. ఎందుకు ఆ జన్మ? కాబట్టి కబంధుడు ఏ విధంగానైతే తన రెండు చేతులు చాచి చేతికి అందిన మృగాన్నల్లా తీసుకువచ్చి పొట్టలో ఉన్న ముఖంలో వేస్తున్నాడు. తల శిరస్సు మెడ లేదు, అంటే ఆలోచన లేదు. ఎంతసేపు ఎంత సంపాదిద్దాం, ఏం వండుకు తిందాం. మరి ఉన్న కన్ను దృష్టి ఏం చేస్తోంది? చాలా ప్లాన్ చేస్తోంది. ఏం ప్లాన్ చేస్తోంది? ఇంకెంత సంపాదిద్దాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, ఏవేవి కొత్త పదార్థాలు వండుకొని తిందాం. ఈ ఆలోచన తప్పితే ఏనాడైనా మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అన్న శబ్దానికి అర్థం మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి చేయాల్సిన సాధనను అవలంబించటానికి అనుకూలమైన అవకాశం. మరి అది నువ్వు చేస్తున్నావా? లేదే. నిరంతరము ధన సముపార్జన చేస్తూ పొట్ట నింపుకుంటూ ఎంత సంపాదిద్దామో ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతున్నావో మానవా. ఆ రెండు చేతులలోకి రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఆ రెండు చేతులను ఖండించగానే అతని స్వస్వరూపం, ఆయన ఒక గంధర్వుడు, ఇంద్రుడితో కలహం పెట్టుకొని ఆ కలహం కారణంగా వజ్రాయుధంతో అవయవాలన్నీ పొట్టలోకి నెడితే అలాంటి రూపం ఏర్పడింది అని చెబుతాడు రామాయణంలో. అలానే మనం కూడా రామనామం అనే దీపధరుం జీభదేహళి ద్వార తులసి భీతరు బాహరహం జో చాహసి ఉజియార్ అంటాడు. రామనామం అన్నటువంటి అద్భుతమైన దీపాన్ని నాలుకమి అనే ద్వారం మీద పెట్టుకుంటే ఏ విధంగానైతే గడప మీద పెట్టినటువంటి దీపము బయట ఉన్న అంధకారాన్ని పోగొడుతూ లోపల ఉన్న చీకటిని తొలగించి నీకు మార్గదర్శకం చేస్తుందో, అలా రెండు చేతులలో రామలక్ష్మణులు ఎప్పుడైతే ఆ కబంధుడికి చిక్కారో
వాళ్ళిద్దరూ ఖడ్గాలతో ఆ 2 చేతులను ఖండించగానే కబంధుడికి తన నిజస్వరూపం ఏమిటో తెలిసి రాముడికి సలహా ఇస్తాడు. నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేయగలిగినట్టయితే నీ భార్య నీకు దక్కుతుంది అని చెప్పి గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం అంతా ఆ గంధర్వ అంశలమే. పూర్వజన్మలో మనం ఇంద్రుడితో గొడవ పెట్టుకొని ఆయన వజ్రాయుధానికి దెబ్బతిని అవయవాలన్నీ కృషించి ఇంద్రియాలు చేయాల్సిన పనిని విస్మరించి మన జీవితాన్ని సరిగా గడపలేక ఆ రామ మాహాత్యాన్ని తెలుసుకోలేక జీవితాన్ని అవస్థల పాలు చేసుకుంటున్నామన్న సత్యాన్ని కబంధుడి వృత్తాంతం ద్వారా వాల్మీకి అరణ్యకాండలోని 69వ సర్గ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం.